ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్ఐపై దాడి చేశాడు తల్లాడ కాంగ్రెస్ నేత రాము. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరితపై రాయల రాము దాడి చేశారు. నిన్న అర్ధరాత్రి కల్లూరు ఎన్ఎస్పీలోని హోటల్లో తల్లాడ కాంగ్రెస్ వర్గీయులకు హోటల్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. పరోటా విషయంలో హోటల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేత రాము దురుసుగా ప్రవర్తించాడు. గొడవ కంట్రోల్ చేసేందుకు అక్కడికి కల్లూరు ఎస్ఐ కవిత వచ్చారు. అయితే ఇరు వర్గీయులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఎస్ఐను బలంగా నెట్టేశారు. ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. ఎస్ భాస్కర్, చెప్పండి. అటు పరోటా విషయంలో తలెత్తిన గొడవ అయితే అటు కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగడం, అలాగే ఎస్ఐ కూడా అక్కడ చేరుకున్న ఎస్ఐ కూడా ఒకరిపై చేయి చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అసలు అక్కడ గొడవకి కారణం ఏంటి, ఏం జరిగింది? ఇలా నిన్న సాయంత్రం కల్లూరు సమీపంలో క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి చౌదరి హోటల్ దగ్గర ఒక పరోటా విషయంలో కాంగ్రెస్ నేత రాముతో పాటుగా ఆ హోటల్ యజమానులకు ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు స్థానిక కల్లూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందించారు. పోలీసు విధుల్లో భాగంగానే ఎస్ఐ అక్కడ రావడం, కవిత రావడం కూడా జరిగింది. తనలో భాగంగా ఇరువురు మధ్యన అక్కడ ఘర్షణ వాతావరణం గట్టిగా వెళుతున్న నేపథ్యంలో వాళ్ళని వారింపజేసి ఒక బాధితులను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తర్వాత మళ్ళా రాత్రి ఇంటికి తీసుకొస్తున్న తరుణంలో మళ్ళా హోటల్ కాడ తీసుకొచ్చి అసలు ఏం జరిగిందని దాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఐపై మేడం ముఖం మీద చేయి వేసి నెట్టడం తోటి కోపదుక్కున్నటువంటి ఎస్ఐ కవిత ఒక్కసారిగా రాముపై దాడి చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు అధికారిపై ఆయన దృష్టిగా ప్రవర్తించడమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆమెను తిడుతూ మరోవైపున ఆమెపై చేయవేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామును కొట్టడం కూడా జరిగింది. ఫలితంగా అక్కడ స్థానికులు కావచ్చు, మరి కొంతమంది అంతా కూడా మద్యం సేవించినటువంటి నేతలే వీళ్ళంతా కూడా అంత ముందు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై అక్కడే వాళ్ళంతా కూడా ఉన్న నేపథ్యంలోనూ వీళ్ళంతా కొంతమంది ఆయనకు అనుచరులుగా ఉన్న మరి కొంతమంది 6 వ్యక్తులు కూడా అక్కడికి రావడం, నాకు వచ్చిన తర్వాత ఎస్ఐ విధులకు ఆటంకం కలిగిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఆమె ఒక్కసారిగా నిందితులను అదుపులో తీసుకుంది. మరోవైపున హోటల్ యజమానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తిగా దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ ఘటనకు పాల్పడడంతో ఎస్ఐ వాళ్ళందరూ కూడా పెనుమల పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కావచ్చు, రాముకు సంబంధించిన కొంతమంది ఆయన అనుచరులు అక్కడ పెనుమల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఉండడంతో అక్కడ స్థానిక ఎస్ఐతో పాటు సిఐ మరి కొంతమంది పోలీసు అధికారులు అక్కడ చేరుకొని అంతా కూడా సర్ది చెప్పే ప్రయత్నం కొనసాగింది. కానీ ఆ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఒకవైపున రాజకీయం కూడా పూలుగుందని చెప్పుకోవచ్చు. కానీ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆమె చేసుకున్న తర్వాత ఆమె మెడ మీద చేసి ఆమె నెట్టడంపై కూడా పోలీసు వర్గాలు మాత్రం తీర్చుకోలేకపోతున్నారు. ఘటన నిందితులు ఎంతటి వారైనా సరే వాళ్ళు ఉపేక్షించేది లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని పలు సెక్షన్ల కింద మరి కేసు నమోదు చేస్తారా లేకపోతే రాజీ కుదిస్తారని మాత్రం సర్వత్రా చర్చ జరుగుతుంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.